ఒకటో అధ్యాయము 20 శ్లోకము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశ్రమను. 20 శ్లోకము. ఆ సమయం ఓ మధ్యాహ్నమేందశ జ్ఞానం సలాకాయ చక్షుమేతం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఆ సమయమున పాండుపుత్రుడి అర్జునుడు కపిధ్వజుల కొల రథమునందు నిలిచి ధనుసును చేపట్టి బాణములను వేయు సిద్ధపడిను. ఓ రాజా, ఊహముగా నిలిచిన ధృతరాష్ట్ర తనయును చూచి అతడు శ్రీకృష్ణ భగవానుతో ఈ వాక్యములను పలికెను. 21-22 శ్లోకాలు. ఒకటో అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి ఈ 2 సేనల నడుమ నా రథమును నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇచ్చట మోహరించిన వారిని మరియు ఈ మహాసంగ్రామమున నేను ఎదుర్కొనవలసిన వారిని చూడగలుగుదును. 23వ శ్లోకము. ఒకటో అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. దుష్టబుద్ధి గల ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును కూర్చుటకై యుద్ధములను నారించుటకు ఇచ్చటకు చేసిన వారిని నేను చూసేదను. 24వ శ్లోకము. సంజయ ఉవాచ. ఒకటో అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడి శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమ రథమును ఇరు పక్షపు సేనయందు నడుమ నిలిపెను. 25వ శ్లోకము. ఒకటో అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. భీష్ముడు, ద్రోణుడు మరియు ఇతర భూపాలకుల సమక్షమున శ్రీకృష్ణుడు, ఓ పార్థ, ఇచ్చట కూడినటువంటి కురు వంశీయులందరినీ చూడుము అని పలికెను. 20వ శ్లోకము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. 26వ శ్లోకము. ఇరుపక్షపు సేనల నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుములను, స్నేహితులను, తన మామను మరియు హితము కోరిన వారందరినీ చూసెను. 27వ శ్లోకము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఒకటో అధ్యాయము. నా విధ బంధువులను, స్నేహితులను చూసినంతటినే కుంతీతనయుడైన అర్జునుడు కరుణ పొంగి వచ్చి ఈ విధంగా పలికెను. అర్జున వాచ్య. 28వ శ్లోకము. ఒకటో అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, యుద్ధోత్సాహమున నా ఎదుట నిలిచి ఉన్న మిత్రులను మరియు బంధువులను గాంచి నా శరీర అవయములు కంపించుచున్నవి, నోరు ఎండిపోచున్నది. 29వ శ్లోకము. ఒకటో అధ్యాయము. నా దేహమంతా కంపించున్నది, నాకు రోమాంచం అవుతుంది. గాంధీ ధనస్సు నా చేతి నుండి జారిపోచున్నది, నా చర్మం మండుచున్నది. 30వ శ్లోకము. ఒకటో అధ్యాయము. నేను ఇక నిలబడలేకపోతున్నాను, మతిమరుపు కలుగుచున్నది, నా తల తిరుగుచున్నది. ఓ కృష్ణ, సంసారి కేవలము దుర్భాగ్యమే కలుగుచున్నది. 31వ శ్లోకము. ఒకటో అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఓ కృష్ణ, యుద్ధము నందు నా స్వజనమును చంపుడు ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలగగలదో నాకు అర్థమగుటలేదు. తర్వాత విజయమును, రాజ్యమును, సుఖమును గాని నేను వాంఛింపలేకున్నాను. 32వ శ్లోకము. 35వ శ్లోకము. ఒకటో అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఓ గోవింద, మనము ఎవరి కొరకు రాజ్యమును, సుఖమును, చివరకు జీవితమును ఇవ్వకూడదుమో వారందరూ యుద్ధ రంగమున నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మనకు కలుగు ప్రయోజనం ఏమిటి? ఓ మధుసూదన, ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, మనుములు, బావమరుదులు, ఇతర బంధువులందరూ తమ ఆస్తులను మరియు ప్రాణములను విడిచిపెట్టుటకు సంసిద్ధులై నా ఎదుట నిలబడి ఉన్న నన్ను చంపగోరినను నేను ఎందుకు వారిని చంపగోరవలను? ఓ జనార్దన, ఈ దరిద్ర విషయమటుంచి ముల్లోకములను పొందినను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను. ధృతరాష్ట్రుని తనయులను వధించడం వలన మనం ఎట్టి సంతోషము పొందగలము? 36వ శ్లోకము. అట్టి ఆక్రమణదారులను చంపినచో
మనకే పాపము సంక్రమించును. కావున ధృతరాష్ట్రుని తనయులను మరియు మన స్నేహితులను సంహరించుట మనకు ఉచితము కాదు. లక్ష్మీపతి అయిన ఓ శ్రీకృష్ణ, స్వజనమును చంపుట వలన మనం ఇట్లు సుఖమును పొందగలము. 37-38 శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఓ జనార్దన, లోభకాంతులైన వీరు కుల సంహారమునందు గాని, బంధువుల కలహమునందు గాని దోషమును గాంచుకున్నను వంశనాశనము అపరాధము తెలియసి మనమెందుకు ఇట్టి పాపకార్యము చేయవలను. 39వ శ్లోకము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. 1వ అధ్యాయము. కులనాశనం వలన సనాతనమైన వంశాచారములు లుప్తమగును. వంశమున మిగిలిన వారు అధర్మ వర్తులగుదురు. 40వ శ్లోకము. ఓ కృష్ణ, వంశమునందు అధర్మము ప్రబలమగుట వలన స్త్రీలు చెడిపోదురు. ఓ వంశ సంజాతుడా, అట్టి స్త్రీ ధర్మము నష్టమగుట వలన అవాంఛనీయ సంతానము వృద్ధినగును. 41వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. అవాంఛిత సంతానం వృద్ధి అగుట వలన కుటుంబము వారికి మరియు కుటుంబ ఆచారములను నష్టపరచు వారికి కూడా నరకము ప్రాప్తించును. పితరులకు పిండదానము, జలము ఇచ్చుట ఆపివేటిచే పితరులు దుర్గతి పాలగుదురు. 42వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలన. వంశాచారమును నాశనము చేయు దుష్కార్యముల వల్ల అందువల్ల పుట్టు అవాంఛిత సంతానము వలన సామాజిక పనులు, సమాజ సేవా కార్యక్రమాలు కుంటుపడును. 43వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. ఓ కృష్ణ, జనార్దన, కులధర్మమును నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురు శిష్య పరంపర అనుగతముగా నేను వినియుంటిని. 44వ శ్లోకము. ఘోరమైన పాపకర్మను చేయుటకు మనము సిద్ధపడుట ఎంత విచిత్రము. రాజసుఖమును అనుభవింపాలనడి కోరికతో మనము సుజనమును చంపగోరుచున్నాము. 45వ శ్లోకము. నిరాయుధుడైను. 45వ శ్లోకం. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. నిరాయుధుడును మరియు ప్రతీకారము చేయని వాడును అగు నన్ను శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రుడు రణరంగమునందు వధించటే మంచిది. సంజయ ఉవాచ. 46వ శ్లోకము. 1వ అధ్యాయము. కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము. సంజయుడు పలికెను. రణరంగమునందు అర్జునుడు ఆ విధంగా పలికిన ధనుస్సు బాణములను పడేసి శ్లోకముచే కల్లోలితమైన మనసును కలవడి రథము నుండి కూర్చుండిపోయిను. శ్రీ భగవద్గీత యందలి కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అను ప్రథమ అధ్యాయము సమాప్తము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.